నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. గో లోకల్ థింక్ గ్లోబల్ అనే ఫిలాసఫీతో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన తొలి ఛానల్ లోకల్ టీవీ. నా ఊరు నా టీవీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఈ ఛానల్ అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ చూరగొంది. ప్రస్తుతం ఉన్న శాటిలైట్ ఛానల్స్ కి ధీటుగా ఎప్పటికప్పుడు స్థానిక వార్తలను అందిస్తూనే పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను లోకల్ టీవీ ప్రసారం చేస్తుంది. వీక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రోగ్రాంలు ఎన్నెన్నో. ఈ రోజు మొదటి బర్త్డే జరుపుకుంటున్న లోకల్ టీవీ సాధించిన విజయాలు, సాధించాల్సిన విజయాలపై బ్రీఫ్ గా మీ ముందు. ఎంటర్టైన్మెంట్ లో సరికొత్త విప్లవం వచ్చింది. ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు శ్రవణానందాన్ని ఇస్తూ శ్రోతలకు బాగా దగ్గరవుతున్నాయి. రేడియో మిర్చి, రేడియో సిటీ వంటి ఎఫ్ఎం స్టేషన్ల తరహా విజువల్ మీడియా ద్వారా వీక్షకులకు మరింత దగ్గరవటానికి లోకల్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా టెలివిజన్ స్టేషన్స్ ప్రారంభించింది. ప్రతి ఊళ్ళో, ప్రతి టౌన్, ప్రతి నగరంలో లోకల్ టీవీ స్థానిక అంశాలను ఫోకస్ చేస్తుంది. లోకల్ టీవీ రాష్ట్రంలోని తెలుగు ఛానల్స్ లో బెస్ట్ ఛానల్ గా పేరు సంపాదించింది. డైనమిక్ మీడియా బ్రాండ్ గా నిలిచింది. భారతీయ టెలివిజన్స్ లో ఎక్కువ శాతం వినోదం పంచేదే అయితే లోకల్ టీవీ మాత్రం వినూత్నమైన వినోదంతో పాటు ప్రజలకు సమాచార పరిజ్ఞానం అందించాలన్న ఉద్దేశంతో న్యూస్ అలాగే ఫీచర్స్ ని ప్రవేశపెట్టింది. రచ్చబండ మీద కూర్చున్న వ్యక్తికి కూడా అర్థమయ్యే భాషలో, యాసలో సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ బులెటిన్స్ అందిస్తుంది. ఆయా గ్రామానికి సంబంధించిన వార్తలు ఈ బులెటిన్లో ఉంటాయి. ప్రింట్ మీడియా, ఎఫ్ఎం రేడియోలకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ని విజువల్ మీడియాలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత లోకల్ టీవీకే దక్కుతుంది. రాష్ట్రంలోని ప్రతి టీవీలో లోకల్ టీవీ ప్రసారాలు అందించాలన్న ఉద్దేశంతో అనేక ప్రాంతాలలో టీవీ స్టేషన్లు నిర్మించింది. యూకేలో తొలిసారిగా ఇంట్రడ్యూస్ అయిన ఈ టెక్నాలజీ ప్రపంచంలోని వివిధ దేశాలకు విస్తరించింది. యూరప్, స్వీడన్, యూకే, నార్వే, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, ఈజిప్ట్, ఫిన్లాండ్, టర్కీ, న్యూజిలాండ్, అమెరికా దేశాలలో ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశం విషయానికి వస్తే 1-2 ఛానల్స్ ఈ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. అందులో లోకల్ టీవీ ఒకటి. రాష్ట్రంలోని లీడింగ్ ఛానల్స్ సరసన చేరిన లోకల్ టీవీ 2008 అక్టోబర్ 27వ తేదీన లాంఛనంగా ప్రారంభమైంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా లోకల్ టీవీ ఎయిర్లోకి వచ్చింది. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, డాక్టర్ డి రామానాయుడు, కె రాఘవేంద్రరావు, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మురళీమోహన్, ఆదిశేషగిరిరావు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బ్యూరోలను ఏర్పాటు చేసి ఎక్స్పీరియన్స్ న్యూస్ పర్సన్స్, ప్రొడక్షన్ స్టాఫ్ తో కూడిన టీం ఎప్పటికప్పుడు వార్తలు, వార్తా కథనాలు అందిస్తోంది లోకల్ టీవీ. లోకల్ టీవీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న ఫీచర్ ప్రోగ్రాం అద్దం. ఉదయం 8:30 గంటలకు ప్రసారమవుతున్న అద్దం కార్యక్రమంలో కరెంట్ అఫైర్స్ పై ఇన్ డెప్త్ విశ్లేషణ ఉంటుంది. Addam gives you an insight into the happenings of the world around us. This news-based show will discuss, dissect, and try and give a different perspective of a recent headline. Local. లోకల్, చేపలు ఏటికి లోకల్, పువ్వులు రెమ్మకి లోకల్.
ఛానల్ మన కళ్ళకి లోకల్, ఈ లోకల్ ఛానల్ మన ఇళ్ళకి లోకల్, ఏ లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్, ఈ లోకల్ ఛానల్ మన ఇళ్ళకి లోకల్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. వీక్షకుల నాడి తెలుసుకున్న లోకల్ టీవీ ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసింది. సమాచారం, వినోదంతో పాటు పౌరులకు సామాజిక బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమాలను లోకల్ టీవీ అందించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం సృష్టించింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించింది. ఒత్తిడిని దూరం చేసే మందు సంగీతం. కేవలం చిన్నపిల్లల చేత పర్ఫెక్ట్ సింక్ తో పాడించే పాటల షో విజేత. 12 టీంలు, 60 మంది పార్టిసిపెంట్స్, ఒకే వేదిక. మొట్టమొదటిసారిగా టెలివిజన్ చరిత్రలో వన్ అండ్ ఓన్లీ స్వరవాణి కీరవాణి. Catch me with your voice. Don't miss it. ఫేవరెట్ స్టార్లతో వచ్చే ముస్తఫా. దూరంలో దగ్గరి స్నేహమే, కలిసంటే తెలియదు స్నేహమే, మనసే పొందిన అద్భుత వరమే, జనన మరణం దాటిన గనుడు. ముస్తఫా 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 ముస్తఫా. 12 మంది అనాథ పిల్లలు ప్రదర్శించే నృత్యాల ద్వారా జగడం 2. టాలీవుడ్ స్పైసీ న్యూస్, గాసిప్స్, ఇంటర్వ్యూలు పాప్కార్న్ లో. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. టాలీవుడ్ లో విడుదలైన కొత్త చిత్రాలపై రివ్యూ షోలు, సెలబ్రిటీలతో ముఖాముఖి లోకల్ టాక్సీలో. చూపులకేమో 4 చక్రాల బండి, దీని లోపల చూస్తే రాజమహల్కు తీసిపోదండి. ఆకాశంలో తారల్ని కోసం తెస్తుందండి, మీ ఊరికి వస్తుందండి లోకల్ టాక్సీ. యువతను ఆకట్టుకునే ముంబై జగడం. పెళ్లికి సంబంధించిన అంశాలపై పెళ్లి సందడి. ఆమె
ఇతడు ఆలు మగలో సుముహూర్తం ప్రేమ ప్రణయం ఆలు నీలం సుమలనం సరికొత్త మంటపాలు హంగులు ఆడంబరాలు కొంగొత్త వంటకాలు వింతలు విడ్డూరాలు చేస్తే ఇలాగే పెళ్లి చేయాలంటుంది చూస్తే ఇలాంటి పెళ్లి చూడాలంటుంది పెళ్లి సందడి పెళ్లి సందడి ప్రతి కొత్త చిత్రం ఆడియన్స్ లో ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించిన అనుభవాలు సినిమాలో 76 తెలుగు సినీ చరిత్రలో ఎవ్వరూ టచ్ చేయని పాయింట్లన్నీ టచ్ చేసి ఈ కాలం సినిమాల్లోని వింతలు విశేషాలు బోల్డ్ అని కబుర్లు నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఆ సినిమా వాళ్ళే చెప్తారు. ఇక్కడ ఈ సినిమా ప్రతి వారం లోకల్ స్టార్. వేర్వేరు ప్రాంతాల భోజన ప్రియుల కోసం లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. తెలుగులో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ సండే క్లాసిక్స్ లో తారాలను ఇమిటేట్ చేసే పేరడీ బీరడీ. నాకు షూ కొనాలంటేనే 10 షాపులు తిరుగుతారు. అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం 1 year తీసుకుంటారు. ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. మావా నువ్వు ఆ మాట మీద ఉండు, మ్యాటర్ మీద సెటిల్ చేస్తాం. గల్లీ గల్లీ తిరిగైనా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తాం. తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదా మదరా మనవాడి చిల్లిపి లైఫ్ మేట్ ఎక్కడ ఉన్నా కలుపుదా కులమేదైనా ఫికర్ లేదు కళ ఉంటే సరే మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే సినీ తారో టెన్నిస్ తారో నచ్చేది కనీకెవరో. వేకువజామున చక్కని భజనలతో భక్తిమాల, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ప్రవచనం, మీ బంధుమిత్రులకు విషెస్ చెప్పే జస్ట్ ఫర్ యూ. హాయ్ వ్యూయర్స్, బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా మీరు సెలబ్రేట్ చేసుకునే ఏ వేడుకైనా సెలబ్రేట్ చేసుకునే వారిని డైరెక్ట్ గా విష్ చేసే అవకాశం మీకు కల్పిస్తుంది మీ లోకల్ టీవీ. ఎవ్రీడే జస్ట్ ఫర్ యూ కి ఫోన్ చేయండి, మీరు అభిమానించే వారిని డైరెక్ట్ గా విష్ చేయండి. జస్ట్ ఫర్ యూ సౌందర్య చిట్కాలు చెప్పే సొగసు. ఇలా లోకల్ టీవీలో అనేక షోలు సంవత్సరం పాటు వీక్షకుల మనసు దోచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ చూరగొన్నాయి. అద్దం కార్యక్రమంలో చిన్న విరామం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తితో లోకల్ టీవీ అడుగులు ముందుకేసింది. ప్రతి పట్టణం, ప్రతి నగరం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఈ నేపథ్యంలో వీటిని వీక్షకులతో పంచుకుంటుంది లోకల్ టీవీ. రాష్ట్రానికి సంబంధించిన హెడ్లైన్స్ అందిస్తూనే లోకల్ వార్తలకు ప్రాధాన్యతనిస్తుంది ఈ ఛానల్. అందుకే అందరికీ అతి చేరువుగా నిలిచింది. ప్రతి వ్యక్తిలో నాయకత్వ లక్షణాలుంటాయి. వాటిని ప్రోత్సహించే విధంగా రూపొందించిన షో ఇండియన్.
లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ జడ్జిగా వస్తున్న ఈ షో పట్ల అటు రాజకీయ ఇటు వినోద రంగాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంటే యుఎస్ఏ. అవును, ఇండియాలో ఏముంది? కులమతాల కుమ్ములాట్లు, కుళ్ళు రాజకీయాలు తప్ప. ప్రపంచంలో ట్రాఫిక్ సెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్సే. అందరూ కంప్లైంట్ చేసేవాళ్ళే. సారే జహాం సే అచ్చా హిందుస్థాన్ హమారా. ఇక్బాల్ రాసిన ఈ పాట ఒకప్పుడు ప్రతి భారతీయుడి నోటి మాట. మరి ఈవేళ ఒకప్పుడు 1000 నోళ్ల దేశాన్ని పొగడిన మనమే ఈవేళ ఆ దేశాన్ని నిందిస్తున్నాం. బాధ్యతలను విస్మరించి అవినీతి, బంధుప్రీతి, సంకుచితత్వం వీటన్నిటికీ లొంగి దేశాన్ని నెపంగా చూపెడుతున్నాం. దేశం నాకేం చేసిందని కాకుండా దేశం కోసం నేనేం చేశానని ప్రతి ఒక్కరూ ఆలోచించినప్పుడే మనం గర్వించే దేశాన్ని నిర్మించుకోగలం. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గుండె తలుపులు తట్టి నిద్రలేపేందుకు ఉపక్రమించింది లోకల్ టీవీ. ఐఎమ్ ఎ ట్రూ ఇండియన్ అని గట్టిగా చెప్పుకునే సరైన భారతీయుడి కోసం మొట్టమొదటిసారిగా బుల్లితెరపైకి వస్తున్న నిజమైన రియాలిటీ షో ఇండియన్. ప్రతి పౌరునికి బాధ్యత గుర్తు చేసిన షో ఒక చిన్న మార్పు. ప్రముఖ నటి అమల ఈ షోకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమానికి పౌరులు ఎక్కువగా స్పందించారు. తమ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు. మన చుట్టూ ఉన్న వారి కోసం, మన సొసైటీ కోసం ఏదైనా చేయాలి అన్న మంచి ఉద్దేశంతో మొదలు పెట్టాము ఒక చిన్న మార్పు. చేయి కలిపాము. ఈ చిరు యజ్ఞంలో విజయాన్ని సాధించాము. హైదరాబాద్ వీధుల్లో మాకు లభించిన స్పందన మమ్మల్ని ముందుకు నడిపించింది. ఈ యజ్ఞాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసేలా చేసింది. లోకల్ టీవీ రాష్ట్ర రాజధానిలో శ్రీకారం చుట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్టు వైజాగ్, విజయవాడ, వరంగల్, అనంతపురం, కడప, మహబూబ్ నగర్, కర్నూలు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రాజమండ్రి, కాకినాడ, నల్గొండ, ఒంగోలు, విజయనగరం, చిత్తూరు, తణుకు, నెల్లూరు, గుంటూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో బాగా పాపులర్ అయింది. కుటుంబ సభ్యులతో ఒకే చోట కూర్చుని ఆనందించే ఛానల్ గా లోకల్ టీవీకి ముద్రపడింది. 6 ఏళ్ల చిన్నాళ్ల నుంచి 60 ఏళ్ల ముదిసరి వరకు పూర్తిగా ఎంజాయ్ చేసే ఛానల్ గా లోకల్ టీవీ నిలిచిపోయింది. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో లోకల్ టీవీనే బెస్ట్. పెళ్లి సందడి, ముస్తఫా, చిన్న మార్పు చాలా ఇష్టం. లోకల్ టీవీలో చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్. నీ కొంగు బంగారంగాను చాలా బాగుందండి. లోకల్ టీవీ అంటే చాలా ఇష్టం. నాకు ముమ్మేద్ జగడం అంటే చాలా ఇష్టం. గేమ్ షోస్ అంటే చాలా ఇష్టం. నేను రెగ్యులర్ గా లోకల్ టీవీ వాచ్ చేస్తున్నాను. హిందీ మూవీస్ చాలా బాగుంటాయి. న్యూస్ అండ్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. లోకల్ టీవీయే చూస్తూ ఉంటాను. హ్యాపీ బర్త్డే లోకల్ టీవీ. హ్యాపీ బర్త్డే లోకల్ టీవీ. హ్యాపీ బర్త్డే లోకల్ టీవీ. హ్యాపీ బర్త్డే టు లోకల్ టీవీ. ఆల్ ద బెస్ట్. హ్యాపీ బర్త్డే టు లోకల్ టీవీ. లోకల్ టీవీ బెస్ట్ టీవీ ఛానల్. సమాజంలో సామాజిక స్పృహను తట్టిలేపే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ ఛానల్ వరద బాధితులను ఆదుకోవడం, బాధితులను ఆదుకోవడానికి సహకరించే న్యూస్ ఫీచర్స్ ని అందించింది. రాష్ట్రానికి సంబంధించిన హెడ్లైన్స్ తో పాటు స్థానిక వార్తలకు పెద్దపీట వేసింది లోకల్ టీవీ. ఇటీవలే వరదలు వచ్చి 5 జిల్లాలు అతలాకుతలమైన నేపథ్యంలో బాధితులను ఆదుకోవటంలో లోకల్ టీవీ తన వంతు కృషి చేసింది. సహాయక చర్యలను అందచేయటంలో తన వంతు పాత్ర పోషించింది. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని నిరూపించింది. సంచలనాల ద్వారా రేటింగ్స్ కోసం పాకులాడే ఛానల్స్తో మేము పోటీ కాదని లోకల్ టీవీ గట్టిగా విశ్వసించింది. సమాజంలో మంచి మార్పు కోసం కృషి చేసే ఛానల్స్లో లోకల్ టీవీ ఒకటిగా నిలిచింది, నిలుస్తుంది కూడా. లోకల్, చేపలు ఏటికి లోకల్, పువ్వులు రెమ్మకి లోకల్, పాపలు అమ్మకి లోకల్. లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్, ఈ లోకల్ ఛానల్ మన ఇళ్ళ
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.